ఘనపరిచే గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించినాడు. మరి ఆ రీతిగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం విద్దాం. బలలో పాల్గొనవలసిన వారమై ఉంటున్నాము కనుక చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని మీ అందరికీ నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా మీ హృదయాలను సిద్ధపరచుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ విషయం ఏంటిది అంటే, లోకంలో మనుషుని యొక్క రక్తము కదా, మనుషుని యొక్క రక్తము మొరపెడుతుంది, మనుషుని యొక్క రక్తము మొరపెడుతుంది అనే అంశంలో మనం చూడబోతూ ఉన్నాం. రక్షణ నిజంగా మనుషుని యొక్క రక్తం మొరపెడుతుందా అని అంటే అవును అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దానికి ముందుగా మనకందరికీ తెలిసినటువంటి విషయం ఏంటిది అని అంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించి మనందరి పాపము నిమిత్తమై ఆయన బలియాగముగా, బలి అర్పణగా, పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పింపబడినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ఆయన మరి తన రక్తాన్ని చెందించి, ఆ రక్తమును క్రయధనముగా చెల్లించి, ఆ రక్తము ద్వారా మనల్ని కడిగి, ఆ రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి, ఆ రక్తం ద్వారా మనల్ని పవిత్రపరిచి ఆయన సన్నిధికి యోగ్యులుగాను అర్హులుగాను అనగా పరలోక రాజ్యానికి వారసులుగా ఆయన మనలను చేసినట్టుగా మనమందరము ఎరుగుదము. అలాగున దేవుడు చేసి ప్రేమ దేవుని బిడ్డలారా మరి తన రక్తాన్ని చిందించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన రక్తం కూడా మరి మొరపెట్టిందా అంటే మొరపెట్టిందని చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అనంటే మానవుని యొక్క రక్తము ఏమై ఉందంట? ప్రాణమై ఉన్నది. ఏమై ఉంది? ప్రాణమై ఉన్నది. కాబట్టి ప్రాణమై ఉన్నటువంటి రక్తము మొరపెడుతుంది అనడానికి నిదర్శనం అని వాక్యము ద్వారా మనము చూస్తూ ఉన్నాం. లోకంలో మనకు కూడా బాధ కలిగితే, లేక వేదన కలిగితే, దుఃఖము కలిగితే మనం ఏం చేస్తాం? ఏడుస్తాం, కన్నీరు కారుతుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనిషికి వేదన కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, ఆయాసం కలిగినప్పుడు, లేక మనసు గాయపరచబడినప్పుడు, లేకపోతే దెబ్బ తగిలినప్పుడు మనము ఏడుస్తాం. ఆ ఏడుపుకి కన్నీరు వస్తుంది. అయితే వీటన్నిటికీ మించినటువంటి ఒక ఏడుపు ఉంది. ఏంటిది ఆ యొక్క ఏడుపు, లేక ఏంటిది ఆ మొర్ర అని ఒకసారి గమనిస్తే, మనుషుని యొక్క రక్తము దేవునికి మొర్ర పెడుతుంది అన్న సంగతిని నీవు నేను మనము జ్ఞాపకం చేసుకోవాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇది శాస్త్రవేత్తలు కూడా వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి రక్తానికి ప్రాణం ఉంది అని కనిపెట్టినారు. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవుడు అనే వానికి ప్రతి ఒక్కడికి కూడా బైబిల్ చదివినటువంటి పరిశుద్ధ గ్రంథము చదివిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఏంటిదనంటే, శాస్త్రవేత్తలు వారు పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి ఏముంది అని తెలుసుకునేది శాస్త్రవేత్తల యొక్క పని, సైంటిస్టుల యొక్క పని. అనేక రకాలుగా వాళ్ళు దాన్ని పరిశోధించి ఆఖరికి ఒక రిపోర్ట్ తయారు చేసి ఇది అని తెలుస్తారు. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నీవు నేను కూడా సైంటిస్టులమే, నీవు నేను కూడా శాస్త్రవేత్తలమే. ఎందుకు అనంటే వాక్యం ఏం చెప్తుంది అనంటే, ఏంటిది ఆ మాట అంటే, మనము చదివినాము, మనం తెలుసుకున్నాము, దాన్ని మనం నమ్మినాము, దాన్ని మనం విశ్వసించినాము. క్రైస్తవునికి కావాల్సింది నమ్ముట. నమ్మకమే వాని యొక్క పెట్టుబడి. ఆ నమ్మకమే లేని వాటిని ఉన్నట్టుగా చూడటమే క్రైస్తవుని యొక్క లక్షణం, గుణం. ఉన్నవి లేనట్టుగా చూడటమే క్రైస్తవుని యొక్క విశ్వాసం. కాబట్టి ఈ రోజున వాక్యము చదివినటువంటి మనమందరం కూడా సైంటిస్టులం. ఎందుకు అంటే
ఆయన అన్ని రీసెర్చ్ చేసిన తర్వాత రిపోర్ట్ ఎప్పుడో తయారు చేస్తాడు. కానీ ఒక్క చూపులోనే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నమ్ముతూ ఉన్నాం. రక్తానికి ప్రాణం ఉంది అని నమ్ముతూ ఉన్నాం. దానికి నిదర్శనం బైబిలే. ఈ బైబిల్లో ఉన్నదే వాళ్ళు తర్వాత చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బైబిల్ చదివిన వారికి ముందే అన్ని తెలిసిపోతాయి. కానీ వాళ్ళు మాత్రము చదువుకున్న చదువును బట్టి, రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి వారు ఒక ఆన్సర్, ఒక రిపోర్ట్ తయారు చేసి ఒక కన్క్లూజన్కి వస్తారు. వేరస్ క్రైస్తవునికి అవన్నీ అవసరం లేదు, నమ్మకం. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఇక్కడ అన్ని కూడా పొందుపరిచినాడు కాబట్టి అన్నిటిని ఇక్కడ ఆయన విపులంగా ఆయన రాసి మనకి ఇచ్చినాడు. కాబట్టి నువ్వు ఇది చదివితే నువ్వు సైంటిస్టువే, నువ్వు శాస్త్రవేత్తవే. మరి ఆది కాండము 4వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనము చదువుకుందాం దయచేసి. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమని, ఏమిటి? నీ తమ్ముని రక్తము, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ప్రార్థన చేసుకుందాం. మా మిగిలిగా ప్రేమించిన మా పర్లోక తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. ఈ ఉదయకాల సమయం మరొకసారి మీ వాక్య ద్వారా మాతో సూటిగా, స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సును మాకు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ప్రభు మాలో నిర్లక్ష్యం, అనక్షం, నిద్రమత్తలు ఉండకుండా, లేకుండా, రాకుండా సహాయం చేసి మీ నామములకు మహిమ, ఘనత, ప్రభావం చేసుకున్నాను. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని చుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఇక్కడ 2 యవనస్తులు కనబడుతూ ఉన్నారు. ఆ 2 యవనస్తులు ఎవరు అనంటే పేర్లేంటి? కయీను, హేబేలు. ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాడు అక్కడ. నువ్వు చేసిన పని ఏమిటి అని అంటూ ఏమంటాడు కింద? నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము నాకు నేలలో నుండి. ఎక్కడి నుంచి? అది ఆలోచించాలి. అంటే ఆ తమ్ముణ్ణి కొట్టి చంపేశాడు. ఆ రక్తము ఎంతగా కారిందంటే నేలలో ఇంకిపోయేంతగా కొట్టాడు. అంత రక్తము కారింది. ఆ నేలలో నుండి ఆ రక్తం యొక్క స్వరము దేవునికి మొరపెడుతుందని వాక్యం చెప్తుంది. దేవుడే స్వయంగా దిగివచ్చి కయ్యనుతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం అదే. ఈరోజున ఆ కయ్యను అనే అన్న తమ్ముణ్ణి చంపేశాడు. బలమైన కర్రతో, బలమైన దెబ్బలతో కొట్టడం వల్ల ఆ తల పగిలిపోయి తలలో నుంచి రక్తము కారి నేలలో ఇంకేంతగా రక్తము కారింది. ఆ నేలలో నుండి ఆ రక్తము యొక్క స్వరము దేవునికి మొరపెడుతుందని వాక్యం చెప్తుంది. ఒక అన్న యొక్క కోపానికి బలైనటువంటి మనుషుని యొక్క రక్తము దేవునికి మొరపెడుతుంది. దీనికి ఉదాహరణగా మనం చూసినప్పుడు, మేము పోయిన వారం కూడా మీతో మాట్లాడాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడిన ఆశపడుతూ ఉన్నాను. మా సేవకుల్లో ఒక సేవకుడైనటువంటి ప్రవీణ్ పగడాల అనే ఒక సేవకుడిని కొట్టి చంపేశారు. ఎందుకు అంటే ద్వేషం, ఎందుకు అంటే ఈర్ష, ఎందుకు అంటే పగ, ఎందుకు అనంటే దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని గురించి లేక మనుషులు లేవనెత్తుతూ ఉన్నటువంటి అనేక ప్రశ్నలకు ఆయన జవాబుగా మారినాడు గనక. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తూ లేక అనేకమైనటువంటి ప్రశ్నలకు జవాబు సూటిగా చెప్పడం వలన రాజ్యాంగానికి లేక పొలిటికల్గా రాజకీయ నాయకులకి, గవర్నమెంట్కి ఆయన అంటే పడకుండా పోయింది. దానివల్ల ఇది ఇప్పుడు కాదు జరుగుతుంది, అనాది కాలం నుంచే జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువుని సైతము అదే రోమా ప్రభుత్వము ఆయన చంపింది. ఎవరు చెప్పారు? రోమా ప్రభుత్వమే చెప్పారు. దగ్గర ఉండి ఆయన ఒప్పుకోలేదు.
ఆయన జనాంగం ఒప్పుకోలేదు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు ఒప్పుకోలేదు. వారికి రావాల్సినటువంటి ప్రయారిటీ, వారికి రావాల్సినటువంటి పేరు, వారికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి అన్ని కూడా ఇతనికి వెళ్ళిపోతున్నాయి. ఈయన మన సమాజాన్ని పాడు చేస్తున్నాడు అనేటువంటి ఒక బలమైన కోపాన్ని పెంచుకున్నారు, పగను ఏర్పరచుకున్నారు. ఈయన ప్రతిదీ ఏది మాట్లాడినా చక్కగా మాట్లాడుతున్నాడు అనేటువంటి కోపం వారి లోపల ఏలుబడి చేస్తా వచ్చి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడనేటువంటి కోపం వారిలో ఏర్పాటు చేస్తా వచ్చింది. ఎందుకు అనంటే వారిలో ఆ యొక్క ప్రశ్నలకి జవాబు చెప్పలేని పరిస్థితి. వీళ్ళు అడిగిన దానికి ప్రతిదానికి జవాబు వస్తుంది, ఆయన అడిగిన దానికి జవాబు ఈ దగ్గర నుంచి రావట్లేదు. అందుకు ఆయన్ని చంపేసినట్టుగా చూస్తున్నాం. ఒక గొంతు పోతే లేకపోతే ఒక మనిషిని చంపేస్తే నువ్వు చనిపోతే చంపేస్తే అయిపోతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆ మనిషి చనిపోతే ఆ మనుషునికి బదులు 1000 మంది లేస్తారన్న సంగతిని మర్చిపోతూ ఉన్నావు. ఆ ఒక మనుషునికి బదులుగా 1,00,000 మంది లేస్తారన్న సంగతిని నువ్వు మర్చిపోతూ ఉన్నావు. ఆ ఒక్క మనుషుని యొక్క ప్రాణము 10 లక్షల మందికి సమానమని నువ్వు మర్చిపోతూ ఉంటున్నావు. ఆయన మరణం వలన ఈ రోజున ప్రపంచం అంతా కూడా యేసు క్రీస్తు ప్రభువుని ఆరాధిస్తూ ఉంది. వారి ప్రతి దేశంలో కమ్యూనిస్ట్ వాళ్ళైనా ఇంకోటైనా ఎక్కడైనా కూడా ఏ మాత్రం దేవుడు లేడు అనే కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఆయన ప్రబలినట్టుగా చూస్తున్నాం, ఆయన పేరు ప్రబలినట్టుగా చూస్తున్నాం, ఆయన పేరు ప్రకటింపబడినట్టుగా చూస్తున్నాం, ఆయన పేరును ప్రియమైన దేవుని బిడ్డల సువార్తగా ప్రకటించినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రపంచంలోకి వెళ్ళి ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది ఏ పేరు అంటే యేసు క్రీస్తు ప్రభు అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలనే వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన యవ్వన కాలంలో చంపేస్తారు. ఆయన 33.5 years లోనే ఆయన చంపేస్తారు. కానీ ఆయన నామము ఆగిపోలా, విస్తరించింది, ఫలించింది, అభివృద్ధి చెందింది. విస్తారముగా ఆయన పేరు ఈ రోజున ప్రకటింపబడతా వస్తుంది. హల్లెలూయా. నా ప్రేమ దేవుని బిడ్డల వాక్యం సెలవిస్తున్న మాట. ఈ రోజున అమెరికాలో కూడా టర్నింగ్ పాయింట్ అనేటువంటి ఒక సంస్థను స్టార్ట్ చేసి టర్నింగ్ పాయింట్ ఆఫ్ USA అని చార్లీ కర్క్ అనేటువంటి వ్యక్తి, ఒక యవనస్తుడు, ఓన్లీ 31 years చనిపోయాడు. ఆయన ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలు, చాలా చిన్న పిల్లలు, చాలా అంటే చాలా చిన్న పిల్లలు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. ఆయన ఎక్కడ సువార్త ప్రకటించడం తెలుసా అండి? యూనివర్సిటీస్లో, కాలేజెస్లో ఒక చిన్న టెంట్ వేసుకోవాలా. అప్పుడప్పుడు మనకు రోడ్డు పైన కనబడుతుంది కదా, జియో అని, ఐడియా అని, ఎయిర్టెల్ అని, అంత చిన్న టెంట్ వేసుకొని అక్కడ కూర్చుంటాడు. ఈయన మీ దగ్గర ఒక మైక్ ఉంటుంది, ఎదురు కూడా ఒక మైక్ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటాడు. అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబిస్తూ ఉంటాడు. ఆయన యవనస్తుల్ని ఎందుకు టార్గెట్ చేశారంటే, యవనస్తులు డ్రగ్స్కి లేక మత్తు పదార్థాలకి, సిగరెట్లకి, ఆల్కహాల్కి, తర్వాత అనేకమైనటువంటి మత్తు పదార్థాలకి వారు బానిసలైపోవడం వలన ప్రేమ దేవుని బిడ్డలు ఏమైపోయినారు? వారి జీవితాన్ని పాడు చేసుకోవడం మొదలుపెట్టినారు. ఆయన దేనికి వ్యతిరేకమయ్యాడో తెలుసా? ప్రేమ దేవుని బిడ్డలు, ఈ మగవారు పెళ్లి చేసుకోవడం, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం, తర్వాత ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి వారిని చంటిపిల్లల్ని చంపేయటం, పురిట్లోనే చంపేయటం, ఇలాంటి వాటన్నిటికీ ఆయన అగెయిన్స్ట్ గా మాట్లాడుతూ దేవునికి విరుద్ధమైన కార్యం ఇది, చంటి బిడ్డ ప్రాణాలను మీరు చంపడానికి ఎవరికి కూడా అధికారం లేదు అని ఆయన ప్రకటించడం మొదలుపెట్టినాడు. తర్వాత మీ శరీరాలు దేవుని ఆలయము అని చెప్పినాడు. మీ శరీరాలు మీరు ఈ ఐబ్రోస్కి, ఈ చెంపలకి, నాలుకకి, ఎక్కడ పడితే అక్కడ అన్ని గుడుసులు పుంజుకుంటున్నారు, లేకపోతే రింగులు పెట్టుకుంటూ ఉన్నారు, శరీరాన్ని మొత్తం పాడు చేసుకుంటున్నారు, లేదా టాటూస్ వేసుకుంటూ ఉన్నారు, గొంతు మొత్తం పెట్టుకుంటారు, లేకపోతే వీపు మొత్తం టాటూ వేసుకుంటారు, రహస్య ప్రదేశాల్లో కూడా టాటూస్ నింపుకుంటూ ఉన్నారు, సిగ్గు బిడియం అనేది మొత్తం వదిలేసినారు. అలాంటి యవనస్తుల్ని ఆయన ఏం చేశాడు? టార్గెట్ చేశాడు. టార్గెట్ అంటే ఏంటిది? వారి జీవితాలను మార్చాలి అనే ఒక ఉద్దేశంతోనే ఆయన సువార్తను ప్రకటించడం మొదలుపెట్టినాడు. అలా అడిగే ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పడం మొదలుపెట్టినాడు. ఇది దేవునికి విరుద్ధమైన కార్యం అని చెప్పడం మొదలుపెట్టినాడు.
యూనివర్సిటీలో యవనస్తుల మధ్యలో ఇది వ్యతిరేకమని చెప్పడం ఎంత సాధ్యమైన అసలు? వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, తెలివి కావచ్చు, జ్ఞానం కావచ్చు, మూర్ఖత్వం కావచ్చు, మొండితనం కావచ్చు, కోపం కావచ్చు, వారికి ఏమైనా అయితే అంతమంది మీద పడితే చంపేశారు. ఆయన 3 సంవత్సరాల నుంచి చంపుతాం అంటున్నారంట, కానీ ఏ రోజు కూడా భయపడలేదు. అయినా పెడుతూనే పోయాడు మీటింగ్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నువ్వు సేవ చెయ్యాలి అని అంటే చార్లీ లాగా నువ్వు చెయ్యాలి. ఎవరిలాగా చెయ్యాలి? చార్లీ లాగా. నీ ప్రాణం సైతము దేవునికి అర్పించే అంతగా ఒక ముద్రైనా నీకుందా? ఒక సేవకుడు ఇవాళ ఈనాటి కాలంలో ఉన్న సేవకులు ఒక ముద్రైనా ఉందా? ఒక దెబ్బని మీద పడిందా? ఒక గాయం, నువ్వు గాయపరచబడ్డావా? ఒక గాయమైన ఉందా? దేవుని కోసం గాయపడ్డట్టుగా నీకు ఒక గాయం చూపించగలవా? ఒక ముద్రను చూపించగలవా? దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. కానీ చార్లీ అలా చేయలేదు. ఆయనకి ఈ రోజున ఆయన చనిపోయాడు, కానీ గోధుమ గింజ చస్తేనే కానీ మొలకెత్తదు. అనేక మంది యవనస్తులు అంటారు అడిగిన ప్రశ్నలు, తప్పేంటి తప్పేంటి తప్పేంటి, ఇది మా శరీరము, మా ఇష్టము, మా లైఫ్ ఇది. మేము ఎవరినైనా పెళ్లి చేసుకుంటాం, మేము పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని అంటాం, డేటింగ్లు చేస్తాం, లేకపోతే ఇంకా ఏదైనా చేస్తాం, అది మా ఇష్టం అని మాట్లాడితే అది నీ ఇష్టం కానే కాదని చెప్పి గట్టిగా వాదించిన వ్యక్తి వాక్యంలోంచి తీసి చూపించాడు. ఇది నీ దేహం కాదు, ఇది దేవుడి దేహం. దేవుడు ఏర్పరిచిన దేహం, దేవుడిచ్చిన దేహం, దేవుడిచ్చిన ఆ దేహము దేవుని ఆలయమై ఉన్నదని ఆయన ప్రకటించడం మొదలుపెట్టినాడు. ఒక ఆమె ఇలాగ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవుడు లేడు, I don't believe God, I don't think that there is God అని ఇంకొక ఆమె అంటుంది. ఒక యవనస్తురాలు అంటుంది, దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఉన్నావు, నువ్వు నిరూపించగలవా? ఎస్, నేను నిరూపించగలను. నీకు తల్లి ఉందా? తండ్రి ఉన్నాడా? ఉన్నాడు, వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోయిన దాని నుంచి మాట్లాడట్లా. ఉన్నారా? ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చావు? వాళ్ళలో నుంచి వచ్చావు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళలో నుంచి వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఆదాములో నుంచి వచ్చారు. ఆదాం ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని సృష్టి ద్వారా వచ్చాడు. హల్లెలూయా. ఇది చెప్పడానికి ఒక సేవకునికి కావాల్సిన గట్స్ ఉండాలి. ఒక సేవకుడు ప్రేమ దేవుని పిల్లల అడిగే ప్రశ్నకు జవాబు చెప్పే జ్ఞానం కలిగి ఉండాలి. వాక్యమును తెలిసిన వాడై ఉండాలి. ప్రేమ దేవుని పిల్లల ఈ రోజుకి రష్యాలో కానీ చైనాలో కానీ కమ్యూనిస్ట్ దేశాలు ఇవన్నీ కూడా చెప్పాలంటే, ఈ కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఈ రోజున కర్క్ యొక్క ఆ యొక్క సేవ విధానం ఏదైతే చేశాడో ఆయన చంపేసినటువంటి దాన్ని బట్టి చూస్తే ఆయన్ని ఈ రోజున లండన్లో కానీ, యూకేలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, న్యూజిలాండ్లో కానీ, ఇటు రష్యాలో కానీ, ఇటు చైనాలో కానీ, దేశాలు చుట్టుపక్కల యూరోప్ దేశాలు అన్నింటిలో కూడా ఈ రోజున ర్యాలీల మీద ర్యాలీ తీస్తూ ఉన్నారు. లక్షలాది మంది. ఆయన భార్యకి 18 లక్షల పోస్టులు వచ్చాయంట. ఏం పోస్టులు తెలుసా? ఇదిగో చార్లీ గారు చెప్పినటువంటి మాట నిజము, చార్లీ గారు చెప్పినటువంటి వాక్యము నిజము, ఇదిగో మేము మారినము, ఇదిగో మేము మార్పు చెందినము, ఇక మీద ఆయన కొరకు మేము పనిచేస్తామని టర్నింగ్ పాయింట్ ఆఫ్ USA కాదు, టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద వరల్డ్ అని మేము ప్రచారం చేస్తామని వాళ్ళు మొదలు పెట్టినారు. ఒక్కొక్క దేశంలో 2-3 లక్షలు వేసుకున్న ప్రేమ దేవుడు ప్రపంచం అంతా కూడా లక్షలాది మంది. ఇప్పుడు చార్లీ ఒక్క ప్రాణం పోయింది, ఒక్క ప్రాణం ఏడుస్తా ఉంది. ఆ ఒక్క ప్రాణానికి బదులుగా లక్షలాది ప్రాణాలు లేశాయి, లక్షలాది మనుషులు లేచినారు. ఈ రోజున వారు లేచి రోజున అదే టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద వరల్డ్ అని వారు ప్రకటించడం మొదలు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. భయపడుతున్నావా ప్రాణానికి? ఎవరు భయపడతారో తెలుసా? దేవుడు అంటే, దేవుడి సన్నిధిని అంటే లెక్కలేని తనం జీవించేటువంటి వారికి, లేకపోతే దేవుని సన్నిధి అనుభవం లేని వారు భయపడతారు, కానీ దేవుని సన్నిధిని కలిగిన వాడు ఎన్నడూ ఎప్పుడు భయపడడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు సాగుతాను. ఇది కొంచెం విమర్శ నేను చేసేది. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక సేవకుడు గుండు చేసుకొని ఆ గుండుతోని ఆ స్టేజ్ మీద అంతా పొగలు నింపుతూ
ఆ తర్వాత లైటింగ్లు చిన్న లైట్లు విరజలుతూ ఉంటే దాంట్లో ఇది చేస్తే కొంతమంది ఈ సోషల్ మీడియాలో అన్ని కూడా రీల్స్ తయారు చేస్తూ ఆయన పోస్ట్ చేస్తున్నారు. మన క్రైస్తవులకు పెద్ద పెద్ద సేవకులు, మంచి సేవకులు, బలమైన సేవకులు, జ్ఞానము కలిగినటువంటి సేవకులు కూడా ఆయన ట్రోల్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడు ఆన్సర్ ఇచ్చుకుంటున్నాడు, నేనెప్పుడు పొగలు పెట్టినా, నేనెప్పుడు లైట్లు పెట్టినా, నేనెప్పుడు చేసినా అని ఇప్పుడు ఆయన మళ్ళీ ఇంకో రీల్ తయారు చేస్తాడు. నేను అడుగుతున్న ఒక మాట ఏంటంటే, నువ్వు సేవ చేస్తున్నావు కదా, ఒక్కరికైనా నువ్వు సువార్తను ప్రకటించి ఇంతమందిలో వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? ఆయా సంఘాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళే. మరి ముఖ్యంగా యవనస్తులకు ఏం నేర్పిస్తున్నావు? పొగలు పెట్టి డ్యాన్సులు, పొగలు పెట్టి లైట్లు పెట్టి డ్యాన్స్, పబ్లో డ్యాన్స్ వేస్తే ఎట్లా వేస్తారో అట్లా వేస్తున్నారు. దావీదు నాట్యం ఆడలేదా? ఏమనంటే అది పట్టుకుంటారు. దావీదు నాట్యం ఆడిడు, కానీ నీళ్ళకు కాదు. ఆయన మందసం ఎదుట మైమరిచి దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆయన దేవుని ధ్యానం చేస్తూ అసలు తనకు తాను మైమర్చిపోయాడు. ఆయన దానిని కూడా తన భార్య అయినటువంటి మీకాను చూసి ఆయనని విసర్జించి, ఆయన తృణీకరించి ఆయనకి భార్యగా ఉండడం వదిలేసింది. ఈరోజు చిన్నప్పుడు ఏమైంది, మనం చేయాల్సిన పని, మనం చేస్తున్న పని ఏంటి? ఇలాంటి పనికి మాలినటువంటి స్థలాలకు వెళ్ళి యవనస్తులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అంటే పబ్లో మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, నేనే ఆ పబ్ని ఇక్కడ తీసుకొస్తా, డ్రింకులు మాత్రమే ఉండవు, కావాలని కూల్ డ్రింకులు ఇస్తా, మస్తు ఉన్నాయి ఇక్కడ షాపులు, కొనుక్కోండి, తాగండి, ఎగరండి, దూకండి, ఆ దూకుడు ఏదో దినమంతా నేను ఏర్పాటు చేస్తే మీరు వచ్చేసేయండి అని చెప్పినారు. అంటే వీళ్ళు వెళ్ళిపోయినారు. ఆమేన్, హల్లెలూయా. వెళ్ళిపోయి ఒకటే ఆట, ఒకటే దింపుడు, ఒకటే ఎగురుడు, ఒకటే అల్లరి. దేవుడు అల్లరికి కర్త కాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం వేరు, నువ్వు ఎగురుతున్న ఎగురుడు వేరు. యవనస్తులను పాడు చేస్తున్నావు. చార్లీ కర్క్ ఏదైతే చేసిండో అది నువ్వు చేయగలవా? నీ ప్రాణం పెట్టగలవా? భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో నువ్వు చేయగలవా? అలాంటి పనులు చేయగలవా? దేవుడు వాక్యం సెలవిస్తుంది. నో, వీళ్ళందరూ కూడా లగ్జరీ లైఫ్కి ఎగబడినటువంటి వ్యక్తులు తప్ప దేవుని సేవ కోసం వచ్చిన వాళ్ళు కాదు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి స్థలాలకు వెళ్తే మీరు కూడా అపవిత్రులు అయిపోతారు. మీరు కూడా పరిశుద్ధమైనటువంటి దాంట్లో నుంచి అపరిశుద్ధంలోకి లోకంలోకి వెళ్ళిపోతారు. వెలుగులో నుంచి చీకటిలోకి వెళ్ళిపోతారు. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందుకు ఆ పర్సన్ నేను టార్గెట్ చేస్తున్నా, లేకపోతే ఎందుకు మా వ్యక్తిని అంటున్నానంటే, అతను చేసే తప్పు గనుక నువ్వు సంజాయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నువ్వు కరెక్ట్ చేస్తే సంజాయించుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవునికి విరుద్ధమైన క్రియలు, కార్యాలు ఎక్కడైతే జరుగుతాయో అది దేవునికి నిలయం కాదు, సాతానుకు నిలయం. హల్లెలూయా, హల్లెలూయా. చార్లాగా చేయండి చూద్దాం. నా యవన కాలంలో నేను అడవులలో తిరిగా, ఊర్ల పొంటి తిరిగా, కొన్ని కిలోమీటర్లు నడిచా, భోజనం లేకుండా తిరిగా, పచ్చడితో కారం మెతుకులు తిన్నా, ఆకలి బాగా వేస్తుంది. ఒక రోజు 2 దినాలు అయిపోయింది. నడుచుకుంటూ వెళ్ళాం. ఎక్కడికో మారుమూల ప్రాంతానికి ఒక గూడెంలోకి వెళ్ళాం. రవ్వలను అనుకున్నాం, తిన్నా. నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తున్నా. అవి కారం ముద్దలు. అసలుకే అడవిలో ఎట్లున్నది, అది ఏం కారం? అది గొడ్డు కారం. ఇంకంతే, పోవటమే మొదలైంది. ఆమేన్, హల్లెలూయా. అలాంటి పరిచర్య చేసి ఈ స్థితికి వచ్చినటువంటి వాళ్ళం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇలాంటి వారు కాదు. ఏది చేసినా దేవుని కోసం చేసినని అబద్ధం చెప్పడం, మోసం చేయడం. ఆమేన్, హల్లెలూయా. యవనస్తుల్ని పాడు చేయడం, యవనస్తుల్ని టార్గెట్ చేయడం. ఎవరు చేస్తున్నారు? నీలో ఉన్న సాతాను చేస్తుంది ఆ పని. నేను ఖచ్చితంగా చెప్పగలను, నీలో కూడా సాతాను పని చేస్తుంది కాబట్టి నువ్వు అట్లాంటి పనులు చేస్తూ ఉన్నావు. చేస్తుంది కాబట్టి నువ్వు అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఈరోజున చార్లీ కర్క్ చనిపోయాడు, కానీ ఆయన రక్తము మొరపెడితే లక్షలాది మంది దేశాలలో లేపినబడినారని
నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక ప్రాంతంలో కాదు, నాట్ ఓన్లీ యుఎస్ఏ, నాట్ ఓన్లీ వన్ స్టేట్, ఒక స్టేట్లో కాదు, అమెరికా మొత్తం ఆయనకి ఇవ్వబడిన గౌరవం ఏంటో తెలుసా? ట్రంప్ ప్రెసిడెంట్ యుఎస్ఏ ఆయన భౌతిక కాయాన్ని ప్రభుత్వ లాంఛనాలతో కాకుండా ఇంకా గొప్పగా చేశాడు ఆయన. అది అతనికి దక్కినటువంటి గౌరవం. ఆయన ఎక్కడ సేవ చేశాడు? ఒక చిన్న టెంట్ వేసుకొని ఒక మైక్ పట్టుకునేసి సువార్తను ప్రకటించడం చేసినాడు. పర్సన్ టు పర్సన్, డైరెక్ట్ గా పర్సన్ టు పర్సన్, వ్యక్తిగతంగా డైరెక్ట్ మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ ఏబేలు చనిపోయాడు. ఆ రక్తము దేవునికి మొరపెడుతుంది, దేవునికే మొరపెడుతుంది. ఆ మొరపెడుతున్నటువంటి రక్తము దేవుడు విన్నాడు. విని ఆయన కిందికి వచ్చి తన అన్నతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం జరిగింది? ఇక్కడ కూడా సువార్త జరిగింది. ఏం జరిగింది ఆ సువార్త అంటే, శ్రేష్టమైన బలి ఏబేలు అర్పించాడు. ఈరోజు నీవు కూడా శ్రేష్టమైన హృదయాన్ని, నీ మనసును దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. నిజంగా మనం దేవుని దగ్గరికి శ్రేష్టమైన హృదయాన్ని తీసుకొస్తున్నామా? శ్రేష్టమైనటువంటి మనసును తీసుకొస్తున్నామా? శ్రేష్టమైన జీవితాన్ని తీసుకొస్తున్నామా? శ్రేష్టమైనటువంటి నీ శరీరాన్ని తీసుకొని వస్తున్నామా? పవిత్రమైన దేహాన్ని తీసుకొని వస్తున్నామా? పరిశుద్ధమైన దేహాన్ని తీసుకొని వస్తున్నామా? పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి దేవుని దగ్గరికి వస్తున్నామా? పరిశుద్ధమైన తలంపులు కలిగి దేవుని దగ్గరికి వస్తున్నామా మనము నిజంగా? అలాంటి ఆలోచనలు, తలంపులు, హృదయమును, మనస్సును, దేహమును దేవుని దగ్గరికి తీసుకొని అది పానార్పణముగా పోయబడుతుంది. అది బలి అర్పణగా అర్పించబడుతుంది. నీ దేహము దేవుని ఆలయము. ఆ ఆలయమును ప్రేమ దేవుడు ఆయన నివాసం చేస్తా కొలువై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆయన కొలువై ఉన్నాడు. ఈరోజు దేవుడు దుఃఖపరచు వారిలో నువ్వు ఉన్నావేమో జాగ్రత్త. నీ యవన కాలంలో ఉన్నప్పుడు అంతా ఎలాగుంటుందంటే, ఏం చేసినా నడుస్తుంది, ఏం చేసినా ఏం కాదు అనిపిస్తుంది. అయ్యో అక్కడ కూడా దేవుని సన్నిధి కదా, ఇక్కడ కూడా దేవుని సన్నిధి కదా, ఓకే ఫైన్ గుడ్, ఐ యాక్సెప్ట్ ఇట్. అక్కడైనా దేవుని సన్నిధి, ఇక్కడైనా దేవుని సన్నిధి అంటే ఒప్పుకుంటా. కానీ అక్కడ దేవుని సన్నిధి అని అంటే, అక్కడ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకుంటారో అక్కడ దేవుని సన్నిధి అక్కడ లేదు. ఎందుకు లేదు అని అంటే, దేవుడు పూజించబడట్లా, గుండు పూజింపబడుతుంది. ఏం పూజించబడుతుంది? గుండు పూజించబడుతుంది. నా ప్రియమైనటువంటి వారులారా, వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. సూటిగా నీతో వ్యక్తిగతంగా నువ్వు రక్షణలోకి నడిపించిన విశ్వాసులు ఎంతమంది? నువ్వు సంపాదించిన ఆత్మలు ఎన్ని? వ్యక్తిగతంగా స్వార్థను ప్రకటించి దేవుని సన్నిధికి నడిపించిన ఆత్మలు ఎన్నున్నాయి నీ దగ్గర? ఇది ఒక పెట్టుబడి అయిపోయింది, ఒక వ్యాపారం అయిపోయింది. ఒక ఫంక్షన్ హాల్ చూసుకోవాలా, ఒక స్టేజ్ వేసేయాలా, లైట్లు పెట్టేసేయాలా, పెద్ద స్టేజ్ వేయాలా, ఒక నలుగురు మ్యూజిషియన్స్ పట్టుకొని రావాలా, తర్వాత ఒక క్వాయర్ని ఏర్పాటు చేయాలా, వీళ్ళకు డబ్బులు ఇవ్వాలా, వాళ్ళకు డబ్బులు ఇవ్వాలా, వర్షిప్ స్టార్ట్ చేయాలా. ఫస్ట్ స్టార్టింగ్ లో కొంతమంది వస్తారు, ఒక 100 మంది, ఆ తర్వాత 200 మంది, ఆ తర్వాత 500 మంది, ఆ తర్వాత 1000 మంది, ఆ తర్వాత 5000 మంది. ఇది కాదు సేవ. దిస్ ఇస్ నాట్ సేవ. ఆమేన్, హల్లెలూయా. ఇది పరిచర్య కానే కాదు నా ప్రేమ దేవుని బిడ్డ. నువ్వు వ్యక్తిగతంగా వెళ్ళు, సువార్తను ప్రకటించు, ఆత్మను సంపాదించు. నీకంటూ కొన్ని ఆత్మలు ఉండాలి, నీకంటూ కొన్ని ఆత్మను సంపాదించాలి. అది దేవుని పరిచర్య. ఆ పరిచర్యలో నువ్వు ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఏమేం చేసింది అదే. కయ్యం చేసింది ఏం చేశాడు? దాచుకున్నాడు, పనికిరాని తీసుకొచ్చాడు. చాలాసార్లు మనం చేస్తున్న పని అదే, పనికిరానటువంటిది మనం తీసుకొని వస్తున్నాం. హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపము వచ్చి అతను తన ముఖమును చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యోనుతో నీ కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకున్నావు ఎందుకు? నువ్వు మంచి పని చేసిన ఎడలా, సక్రియ చేసిన ఎడలా తల మళ్ళీ ఒకసారి తల. అది సంగతి. మంచి పని చేస్తే
ఎత్తుకుంటాం. మంచి పని చేయలేదు అక్కడ, అందుకే ఆయన పని దేవుడు అంగీకరించలేదు. ఇప్పుడు ఏమైపోయింది? కోపం వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది. తన పైన, తన తమ్ముడి పైన పగలు పెంచుకున్నాడు, కోపాన్ని పెంచుకున్నాడు. ఎప్పుడు అవి చంపేద్దాం, ఎప్పుడు చంపుదామా అని ఎదురు చూస్తున్నాడు. టైం వచ్చింది, కథ కొట్టి చంపేశాడు. అయిపోయింది. చంపనైతే చంపాడు, ఏమండి, చంపనైతే చంపేశాడు, అయిపోయింది. రక్తం మొర పెడుతున్న సంగతి పాపం ఆయనకు కూడా తెలియదు. ఎవ్వరు చూడలేదు అనుకున్నాడు. ఎవరు లేరు ప్రపంచంలో. అప్పుడు గవర్నమెంట్ లేవు, పోలీసు వాళ్ళు లేరు, ఆర్మీ లేదు, ఏమి లేదు. ఎవరు చూస్తలే అనుకున్నాడు. కానీ ఒకడు ఉన్నాడు నిన్ను చూసేవాడు. హల్లెలూయా. ఒకడు ఉన్నాడు, ఆయన నీ రక్షకుడు అయి ఉన్నాడు. నీ అర్పణ దేవుడి దగ్గరికి ఎట్లా తీసుకొని వస్తున్నావు? రక్షణ నీ అర్పణ సరైనదైతే దేవుడు అంగీకరిస్తాడు. ఆ సరైనటువంటి కాదు కాబట్టి ఈరోజు నా జీవితం అట్లా ఉంది. ఒకే ఒకటి, అమ్మ ఎందుకు పోతున్నా అక్కడికి అని అడిగి చూడండి. ఎవరినైనా కూడా ఆ పెద్ద పెద్ద ఫంక్షనాల దగ్గర, అయ్యే దగ్గర అని అంటే చాలా మంది పోతురు కదండి. ఫస్ట్ ఆన్సర్ ఇదే. ఎంతమంది పోతురంట? చాలా మంది వెళ్తున్నారు కదండి, వేల సంఖ్యలో వెళ్తున్నారు కదా. వాళ్ళకందరికి తెలియదా అండి? నీకేం తెలుసు అండి? వాళ్ళకి తెలీదు, నీకు తెలుసు కదండి. అండి పొద్దున చర్చి పోయేసి సాయంత్రం అక్కడ పోయి ఎగురు, ఒక దయ్యం తెచ్చుకో. ఏం తెచ్చుకో? ఇంటికి వచ్చి దయ్యంలాగా ప్రవర్తించు. ఆయన దానికి కాందానికి కోపగించుకో, ఆయన దానికి కాందానికి ఇసడించుకో. నేను చెయ్యాలని చెప్పు, ఏదైనా పని చెప్తే నువ్వు నాకే చెప్పన్నాను, ఇంకా వ్యతిరేకంగా మాట్లాడు, అయిష్టంగా మాట్లాడు, అసలు లెక్క చేయకు. ఇవన్నీ దయ్యపు క్రియలే. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. మంచి సత్క్రియ, మంచి పని, సత్క్రియ అనేటువంటిది నువ్వు చేస్తే నీ జీవితం, నీ దేవుడిని బలిని అంగీకరిస్తాడు. హల్లెలూయా. నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము నీ అర్పణ దేవునికి సరైనదై ఉండాలి, మంచిదై ఉండాలి. సత్క్రియ చేసినట్లా నీవు తల ఎత్తుకొనవా? ఈరోజు నువ్వు సత్క్రియ చేయాలి, మంచి క్రియ చేయాలి, మంచి పని చేయాలి, మంచి పనికై పూనుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఒక్క వ్యక్తి
అమెరికా దేశంలో లక్షలాది మందిని పురికొల్పే పరిస్థితి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అక్కడ 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి డెమోక్రాట్స్ అని, రెండోది రిపబ్లికన్. డెమోక్రాట్స్ ఏంటంటే వాళ్ళు అన్ని సైతాన్ పనులు చేస్తారు, సాతాన క్రియలు, అబార్షన్లకి ఒప్పుకోవడము, చట్టం తీసుకొని రావడం, మొగోళ్ళు పెళ్లి చేసుకోండి అని చట్టం తీసుకొని రావడం, వాళ్ళు చేసిన పని ఇవన్నీ. ఆడవాళ్ళు పెళ్లి చేసుకోండి అని చట్టం తీసుకొని రావడము. తర్వాత ఈ తెలుగులో ఏమంటారు తెలియదు, గేస్ అంటారు కదా, వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు. అంటే మనమైతే మన భాషలో అయితే అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. నా ప్రేమ నపుంసకులు, తెలుగు బిబ్లికల్గా మాట్లాడాలంటే నపుంసకులు పెళ్లి చేసుకుంటారు అని చట్టం తీసుకొచ్చి అందులో వదిలిపెట్టినారు. అందుకు దేశం మొత్తం సర్వనాశనం అయిపోయింది. కానీ రిపబ్లికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ట్రంప్ ఎవరైతే ఉన్నారో దేవుని భయభక్తులు కలిగినటువంటి పార్టీ అది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గెలవగానే బైబిల్ తీసుకొని అమెరికా ఆ యొక్క గవర్నమెంట్ ఆ యొక్క దాంట్లో తీసుకుని పోయాడు. దేంట్లోకి? పార్లమెంట్లో పెట్టాడు, బైబిల్ పెట్టాడు ఆయన దాంట్లో. ఈయన కూడా ప్రకటించేదో తెలుసా, ఈయన కూడా కాబోయే ప్రెసిడెంట్ అయ్యేది ఉండేనంట. అవుతుండేనేమో మనకు తెలియదు. ఒకవేళ ఒకరు అడిగిన ప్రశ్నకి, ఒకవేళ నువ్వు ప్రెసిడెంట్ అయితే నువ్వు ఏం చేస్తావంటే, ప్రతి యూనివర్సిటీలో నేను బైబిల్ పెడతాను. ఆమేన్. ప్రతి యూనివర్సిటీలో, ప్రతి కాలేజ్లో, ప్రతి స్కూల్లో ఐ విల్ బ్రింగ్ ద బైబిల్ ఇన్ టు ద స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ అని చెప్పాడు ఆయన. ఎంత గొప్ప డెసిషన్ దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రకటన లేకపోతే ప్రచారము లేక దేవుని గురించి ప్రకటించడం అనేది గొప్పగా జరిగింది. కనుక దేశాలు లేచి నిలబడుతున్నాయి ఆయన కోసం. నా ప్రేమ దేవుని బిడ్డలారా, హేబేలు యొక్క రక్తం మొరపెట్టడానికి గల కారణం మంచి క్రియ చేయడం వల్ల దేవుడే స్వయంగా దిగి వచ్చాడు. నువ్వు ఇది తెలుసుకోవాలి. నువ్వు కూడా మంచి క్రియ కలిగి ఉన్నావు అనుకో, మంచి జీవితం నువ్వు కలిగి ఉన్నావు అనుకో, నిజంగా ఆత్మీయ జీవితం నువ్వు కలిగి ఉన్నావు అనుకో, దేవుడు నీ పక్షాన నిలుస్తాడు. వాక్యం ఏం చెప్తుంది? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన ఉన్నాడా లేడా? తెలీదు. హల్లెలూయా. ఎందుకు తెలియదు అని అంటే మనకు డౌట్. మనకెప్పుడు డౌట్లోనే ఉంటాం. మనం నిజంగా విశ్వాసం అయితే, నిజంగా ప్రార్థన పరురాలు అయితే, నిజంగా ప్రార్థన పరుడు అయితే, నిజంగా ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉంటే నువ్వు భయపడవు. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 2 మాట చూడండి ఒకసారి. 9వ అధ్యాయము 5, 6 వచనాలు. జెనసిస్ 9, 5 and 6. మరియు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును. ఆమేన్. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి చేసినాడు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? దేవుని స్వరూపంలోనే ఉండాలా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. త్వరగా. కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎవరిని పోలి నడుచుకోవాలంట? దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. ఇక్కడేమన్నాడు? మీరు ఆయన పోలి మీరు ఇక్కడ ఏమన్నాడంటే, ఏలనగా దేవుడు తన స్వరూపమందుని నరుణ్ణి సృజించినట్టుగా వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ నేను చేస్తా. దాని గురించి ప్రతి జంతువును, ప్రతి నరుణ్ణి విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. వాని సహోదరుణ్ణి మాత్రమే నేను విచారణ చేస్తాను. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడుతుంది. ఏలనగా దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి ఏం చేశారంట?
ఆమేన్. హల్లెలూయా. మనం దేవుని స్వరూపంలో ఉన్నాం, దేవుని పోలికలో ఉన్నాం, దేవుని పోలి నడుచుకోవాలి, దేవుని స్వరూపంలో ఉండి మనము నడుచుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఎవరినో విచారణ చేయడు, తన సహోదరుని మాత్రమే ఆయన విచారణ చేస్తాడు. చిందింపబడిన వాని యొక్క రక్తము విషయమైన విచారణ చేస్తాడు. ఈ గవర్నమెంట్ దొరకకపోవచ్చు, పోలీసులకు దొరకకపోవచ్చు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా నేను విచారణ చేస్తాను. ఇది దేవుని మాట. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం ఏమంటున్నారు చూద్దాం ఒకసారి. అమ్మా, మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారి యొక్క అందరి యొక్కయు రక్తం. ఆమేన్. ఏం కనబడిందంట? మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్క రక్తము ఆ పట్టణములో కనబడి. ఏ పట్టణములో? ఎక్కడైతే చిందింపబడిందో ఆ పట్టణములో ఎవరు వీరు అనంటే పరిశుద్ధుల యొక్క రక్తం అని చెప్పబడుతుంది. ఎవరి పరిశుద్ధులు అనంటే సేవకుల యొక్క రక్తం. ఎవరి రక్తము? యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, రక్తమైన రక్తము, అమూల్యమైన రక్తము, రక్తమైన ఆ రక్తము చిందింపబడిందంట. ఏ రక్తము? పరిశుద్ధుల యొక్క రక్తము చిందింపబడింది. ఎక్కడ చిందింపబడింది అంటే ఆయన పట్టణంలో చిందింపబడింది. ఎవరు చేశారు? ఎలా చిందింపబడింది అంటే ఎలా చిందింపబడింది? దేవుడు వాక్యం సరే చూద్దాం. అపోస్తల కార్యం 22వ అధ్యాయం 20వ వచనం ఎలా చిందింపబడిందో మనం చూద్దాం ఒకసారి. 22:20 సార్. మరియు నీ సాక్షి అయిన స్టెఫెను రక్తము చిందింపబడినప్పుడు మరియు నీ సాక్షి అయిన స్టెఫెను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి ఆమేన్. అనగా స్టెఫెన్ని రాళ్ళతో కొట్టి చంపాడు.
పరిశుద్ధులందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా చంపినారు, సేవకులను ఒక్కొక్క రీతిగా చంపినారు. చంపి రక్తము చిందింప చేసి చంపినట్టుగా చూస్తుంది. ఆ పరిశుద్ధుల యొక్క రక్తము పట్టణములో ఏం చేస్తుంది? మొరపెడుతుంది. ఏం చేస్తుంది? మొరపెడుతుంది. హల్లెలూయా. ఎవరి కోసమో తెలుసా? రక్షణ పొందని వారి కోసం, మారు మనసు పొందని వారి కోసం, బాప్తిసం ఇంకా తీసుకొని వారి కోసం, ఇంకా బలలో పాల్గొనకుండా ఉండే వారి కోసం, బాప్తిసం తీసుకొని పాల్గొనకుండా ఉండే వారి కోసం, ఇంకా దేవుణ్ణి ఎరగని వారి కోసం వారి యొక్క రక్తము మొరపెడుతుందన్న సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ రోజున వారి యొక్క రక్తం వల్లనే మనమందరము రక్షణలోకి వచ్చిన మన సంగతిని గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. కనుకనే ఆయన అంటున్నాడు, పరిశుద్ధుల యొక్క రక్తము ఆ పట్టణములో మొరపెడుతుంది. ఎవరు, ఎలా అనంటే రాళ్ళతో కొట్టి చంపటం వల్ల. నా ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యం సెలవిస్తుంది, రక్తం చిందింపబడ్డమంటే వట్టిగానే కాదు, మనం కింద పడితే రక్తం వస్తుంది, మనకి ఏదైనా దెబ్బ తగిలితే రక్తం వస్తుంది, అట్లా కాదు. దేవుని కోసము రక్తము చిందింపబడాలి, ఆయన సువార్త కోసము రక్తము చిందింపబడాలి, ఆత్మల రక్షణ కొరకై రక్తము చిందింపబడాలి. ఆ ప్రాణము దేవునికి విలువైనది. అయ్యో, చాలా మంది అనుకుంటారు ఏంటంటే, ఒక వ్యక్తి, ఒక సేవకుడు చనిపోతే అయ్యో మంచి సేవకుడు పోయిందని అంటున్నారు తప్ప, ఆ చనిపోయినందువల్ల ఎంతమంది రక్షణ పొందుతున్నారో, ఎంతమంది ఆ సువార్తను అంగీకరిస్తున్నారో, ఎంతమంది మారుమనసు పొందుతున్నారో మనకు తెలియదు. హల్లెలూయా. వారి ప్రాణం యొక్క విలువ అనేకుల యొక్క ఆత్మల రక్షణ కొరకైన సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అలా చిందింపబడిన వారి యొక్క రక్తమును నీవు జ్ఞాపకం చేసుకుని, యేసయ్య రక్తమును జ్ఞాపకం చేసుకుంటూ బలలో నువ్వు పాలు పంపులు పొందాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. యేసు ప్రభుతో శిష్యులు ఉన్నంత కాలం 3.5 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం చేస్తున్నారు. ఆయనతో కూర్చున్నారు, ఆయనతో పడుకున్నారు, ఆయనతో తిన్నారు, ఆయనతో నడిచినారు, అనేక ప్రాంతాలు వెళ్ళారు, అనేక అద్భుతాలు చూస్తున్నారు, ఎన్నో మహత్కార్యాలు చూస్తున్నారు. కానీ వాళ్ళు కూడా ఏం లేదు, మారు మనసు లేదు, రక్షణ లేదు, బాప్తిజం లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య చనిపోయినాడో అప్పుడు పరిశుద్ధాత్మడు వచ్చి వారిని దర్శించాడు. 40 దినాలు ఆయన వారిని దర్శిస్తూనే వచ్చాడు. ఎవరిని? ఈ 12 మంది శిష్యులని. ఆ తర్వాత మేడ గదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారిపైకి దిగి వచ్చినట్టుగా చూస్తున్నాం. అప్పుడు పట్టుకున్నారు బైబిల్, ధర్మశాస్త్రము, బయలు వెళ్ళినారు. ఎక్కడికి వెళ్ళాలనేది లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు వెళ్ళిపోయినారు. ప్రపంచమంతటిని వారు ఒక ప్రేమదేవి షేక్ చేసేస్తున్నారు. ప్రపంచాన్ని వాళ్ళు ఏం చేశారు? ఒక ఊపేసినారు. వాళ్ళు చాలా మందిలో 12 మందిలో ఒకరిద్దరు మాత్రమే చదువుకున్నారు, మిగతా ఎవ్వరు కూడా చదవలేదు. పామర్లు, విద్య లేని పామర్లు ప్రేమదేవి బిడ్డలారా. చదువంతా ఏదో కూడా తెలియదు వాళ్ళకి. యేసే దేవుడని మాత్రం తెలుసు వారికి, యేసే లోక రక్షకుడని మాత్రం తెలుసు వాళ్ళకి. మా కళ్ళ ఎదుటినే ఆయన బలియాగంగా అర్పించబడిన సంగతి మాత్రం తెలుసు. అదే చెప్పుకుంటూ వారు సువార్తను ప్రకటించినారు. ఆ యేసు నామములో అనేకులను స్వస్థపరిచిన. ఒక్క రోజులో 3000 మంది రక్షణ పొందిన. పేతురు ప్రేమదేవి బిడ్డరం మాట్లాడితే ఎంతమంది? మనమైతే వాక్యం వింటూనే ఉన్నాం, మనకు మారు మనసు లేదు, రక్షణ లేదు, బాప్తిసం లేదు, బల లేదు. ఆమేన్, హల్లెలూయా. మనకి ఇన్ ద సెన్స్ లోకంలో ఉన్నటువంటి మనుషుల సంగతి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ అందరు తీసుకున్నారు కాబట్టి సరిపోయింది. హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. రక్తము చిందింపబడితేనే కానీ ఆ రక్తము దేవునికి మొరపెట్టే రక్తమై ఉండాలి, పరిశుద్ధమైనదై ఉండాలి. హేబేలు ఎలాగైతే పరిశుద్ధుడో అలాంటి పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలి. ఎందుకంటే వాక్యమే చెప్తుంది, దేవుడు చెప్తాడు, సత్క్రియ చేసినాడని, మంచి క్రియ చేసినాడని, మంచి జీవితం జీవించినాడని, మంచి అర్పణ తీసుకొచ్చాడని, శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చాడని వాక్యము చెబుతా ఉంది. హల్లెలూయా.
హల్లెలూయా. ఒక మాట చూద్దాం దయచేసి చూడండి ఒకసారి. ఎబ్రిల్ రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. త్వరగా హెబ్రీ 12:24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు రక్తమును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమును మీరు వచ్చి ఉన్నారు. ఏ రక్తంకి వచ్చినారంట? ప్రోక్షణ ప్రోక్షింపబడినటువంటి రక్తంలోనికి మీరు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబెలు కంటే గొప్ప రక్తం ఎవరిదంట? యేసయ్య రక్తం. అందుకే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. ఆయన రక్తము పాప విముక్తి కలగచేసేది ఆయన రక్తం మాత్రమే. అందుకే హేబెలు కంటే గొప్ప శ్రేష్టమైనటువంటి యేసు రక్తం. హేబెలు మంచివాడు కాబట్టి ఆయన రక్తం మొరపెట్టింది దేవుడికి, అంతవరకే. కానీ ఇక్కడ హేబెలు కంటే గొప్ప రక్తం ఎవరిదంటే యేసయ్యది. ఎందుకంటే అది పాపము నుంచి విముక్తిని కలగజేసింది, విమోచనను కలగజేసింది, విడుదలను కలగజేసింది, పరిశుద్ధపరిచింది, పవిత్రపరిచింది, ఆ పరలోక రాజ్యానికి నిన్ను వారసునిగా చేసింది. ఆఖరి ఒక మాట చూసుకుందాం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా నిశ్చయముగా వారి కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతికారము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతని ఎత్తి ఈ భూభాగమందు పడవేయము అనెను. ఆమేన్. హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, నాబోతు యొక్క రక్తము వారి కుమారుల రక్తమున నిన్నటిని దినమున నేను చూచితిని. ఎవరినైనా అన్యాయముగా చంపేస్తే ఈ రాజు ఏం చేశాడు అని అంటే, ఆయన తోట పక్కనే ఇంకొక స్థలం ఉందంట, నాబోతు అనేవాడు. అయితే రాజు మెల్లగా ఒకటి పంపించి, ఆ స్థలము నాకు ఇచ్చేసి, నీకు కావాలంటే ఇంతకంటే పెద్ద స్థలం ఒకటి ఇస్తా అని అంటే, నా స్థలం నేను నీకెందుకు ఇవ్వాలి,
నా స్థలం నాకే కావాలని అన్నందుకు ఆ రాజు ఏం చేశాడు? రాజు యొక్క భార్య ఏం చేసింది? నువ్వు వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో, ఆహాబు రెస్ట్ తీసుకో, నీ ఆ తోట ఎట్లా రావాలో నీ దగ్గరికి అట్లా వస్తుంది అని ఈ పనికి మాలిన భార్య ఏం చేసింది? వారిని ఆ నాబోతు కుమారులను చంపించేసి ఆ తోటని ఆక్యుపై చేసింది, స్వంతం చేసుకుంది. యెజబేలు అంటారు ఆమెని, యెజబేలు అంటారు ఆమెని. అయితే అప్పుడు దేవుడు ఆ నాబోతు యొక్క కుమారుని యొక్క రక్తమును, స్వరమును దేవుడు వింటూ ఉన్నాడు. హల్లెలూయా. మనం అనుకోవద్దు ఎవరి రక్తం దేవుడు వినడనేసి, వింటాడు. హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తుంటున్నాం. నువ్వు పరిశుద్ధుడవైతే, నువ్వు పవిత్రుడవైతే దేవుడు ఖచ్చితంగా రక్తం చిందింపబడితే ఆ రక్తం యొక్క స్వరము దేవునికి వినబడుతుంది, అది దేవుడికి మొరపెడుతుంది. ఆ రక్తం ప్రేమ దేవుడు వింటారా ఏం చేస్తుంది? దేవుడు విని మాట్లాడతాడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. కానీ పరిశుద్ధుల యొక్క రక్తమును దేవుడు వింటున్నాడు అంటే దాని అర్థం ఆయన తన రక్తాన్ని చిందించి వారందరినీ స్వంతం చేసుకున్నాడు కాబట్టి, ఆ రక్తంలోనే నువ్వు పాలి భాగస్థులు కాబోతూ ఉన్నావు కాబట్టి, ఆయన శరీరంలోనే నువ్వు పాలి భాగస్థులు కాబోతూ ఉన్నావు కాబట్టి, ఆయన స్వరూపంలో నువ్వు ఉండాలని, ఆయన పోలికలో నువ్వు నడవాలని, జీవించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిన అట్లుగా దేవుడికి వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక.